హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్స్ వ్యూయర్స్‌కి వెల్కమ్ ఫ్రెండ్స్. సారీ ఈ మధ్య వీడియో చేయడం కుదరలేదు. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ దేశం గర్వించిన హీరో ఫ్రెండ్స్ మన దశరథ్ మంజి. మనందరికీ చాలా కోరికలు ఉంటుంది. దానికోసం మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన గొప్ప వ్యక్తి మన దశరథ్ మాంఝీ ఫ్రెండ్స్. దశరథ్ మాంఝీ గారు బీహార్‌లోని గెల్హర్ అనే గ్రామంలో జన్మించారు ఫ్రెండ్స్. తన భార్య పేరు ఫాల్గుని దేవి. వాళ్ళిద్దరూ గెల్హర్‌లోనే ఓ గ్రామంలో నివసిస్తూ ఉంటే ఏదైనా ఒక అవసరం వస్తే కొండను తిప్పుకొని 32 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది ఏదైనా అయ్యుండొచ్చు. ఏదైనా కొనాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా ఏదైనా అయ్యుండొచ్చు ఫ్రెండ్స్. హ్యాపీగా తన జీవితం వెళ్తుంది అన్న సమయంలో అతనికి ఒక పెద్ద చిక్కు పడింది ఫ్రెండ్స్. ఒకరోజు దశరథ్ మాంఝీ గారు క్వారీలో పనిచేస్తూ ఉంటే తన భార్య గర్భవతిలో ఉన్నారు ఫ్రెండ్స్. ఆ గర్భంతోనే తన కొండపైన నుండి పడిపోయారు ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈసారికి చెప్పినప్పుడు అతను అక్కడికి వచ్చేసరికే తన భార్య చనిపోయారు ఫ్రెండ్స్ అప్పటికే. సో తను ఒక్కసారిగా పెద్ద షాక్‌లో గురయ్యారు. అప్పుడు తనకి ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. తన ఇబ్బంది ఎవరు పడకూడదు అని ఆయన చాలా మదన పడ్డారు ఆయన మనసులో. తన దగ్గర ఉన్న గొర్రెలు, పాత సామాన్లు ఏది ఉంటే అది మొత్తం అమ్మేసి సమ్మెట, ఉల్లి, గుణపాన్ని కొన్నారు ఫ్రెండ్స్. ఇంక ఇంక కొండను తవ్వడం స్టార్ట్ చేశారాయన. ఆ ఊర్లో వాళ్ళందరూ అతన్ని పిచ్చివాళ్ళుగా చూసారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇతను ఒక్కరే కొండను మొత్తం చేయగలుగుతాడా అని. కానీ ఆయన ఏం పట్టించుకోకుండా 22 ఇయర్స్ 22 అంటే 22 ఇయర్స్ మొత్తం కొండను పిడి చేశారు ఫ్రెండ్స్. ఒక 10 ఇయర్స్ తర్వాత ఆయన స్టార్ట్ చేసిన ఒక 10 ఇయర్స్ తర్వాత మాత్రం గ్రామస్తులు కొంత సహాయపడ్డారు ఫ్రెండ్స్. కానీ తను మాత్రం ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు 32 కిలోమీటర్స్ ద్వారా వెళ్ళవలసినవన్నీ 3 కిలోమీటర్స్ ద్వారానే గెల్హర్ నుంచి గయాకు ఆయన మొత్తం రూట్ కలిపేశారాయన. నిత్యావసర వస్తువులు గానీ, ఇంకేదైనా వైద్యం గానీ, ఇంకేమైనా విషయాలు గానీ ఆ 3 కిలోమీటర్స్‌లోనే అంతా అయిపోయేటట్టు చూసేసారాయన. ఈయన 17థ్ ఆగస్ట్ 2007 73 ఏజ్‌లో న్యూఢిల్లీలో చనిపోయారు ఫ్రెండ్స్. ఇండియా మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. జీవితంలో పట్టుదల ఉంటే ఏదైనా చేయవచ్చు అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇది జీవితం. దాంతో అతనికి మౌంటైన్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది ఫ్రెండ్స్. తనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. తన మీద ఒక సినిమా కూడా వచ్చింది ఫ్రెండ్స్, మాంఝీ ది మౌంటైన్ మ్యాన్ అని. వీలైతే అది కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్. థ్యాంక్ యూ.